ఒక హై ప్రొఫైల్డ్ వ్యక్తి ఇంతటి సుదీర్ఘ పోరాటం చేస్తున్న వారసురాలు ఉండి కూడా ఆ కేసులో ఇప్పటికి న్యాయం దక్కలేదు అని అంటే, అసలు విచారణ ముగింపుకే రాలేదు అని అంటే, అసలు సొత్తదారులు ఎవరో ఇప్పటికీ విచారణాధికారులు నిగ్గు తేల్చలేదు అని అంటే, 100% రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చట్టం ముందు అందరూ సమానం కాదు అని చెప్పని నిర్ధారణ అవుతా ఉంది. మనం చాలా ఘనంగా చెప్పుకుంటాం. న్యాయస్థానాల్లో కూడా సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. సత్యమేవ జయతే ఎప్పటికీ ఒక హత్య కేసు విచారణ 6 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ముగింపుకే రాలేదు అని అంటే, అందులో విచారణ పూర్తయ్యేది ఎప్పుడు? సొత్తదారులను ఐడెంటిఫై చేసేది ఎప్పుడు? వాళ్ళని చట్టం ముందు దోషులుగా నిలబెట్టేది ఎప్పుడు? ఆ విచారణ పూర్తయ్యి వాళ్ళకి శిక్షలు ఖరారయ్యేది ఎప్పుడు? అంటే ఇక్కడ ఈలోగా ఈ సూత్రధారులు పాత్రధారులు అందరూ కూడా వాళ్ళ దైనందిక జీవితాలు గడిపేసుకుంటా ఉన్నారు. వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ హోదాలు, వాళ్ళ పదవులు అనుభవిస్తూనే ఉంటున్నారు. అవును. మరి ఎప్పటికి న్యాయం దక్కుతా ఉంది? కాబట్టి ఇదే అంశాన్ని డాక్టర్ సునీత గారు నిన్న సిబిఐ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నాళ్ళు నేను పోరాడాలి, ఎన్నాళ్ళు పోరాడగలను అనే ప్రశ్న ఆమె ఆ ప్రశ్నల్లో లేవనెత్తబడతా ఉంది. ఎస్, ఎన్నాళ్ళు పోరాడగలుగుతారు ఆమెనా? అవును. ఆమె శక్తి మేరకు ఇప్పటి వరకు న్యాయం కోసం పోరాడుతూ ఉన్నారు. కరెక్ట్. మరి అంతటి స్థాయిలో జరుపుతున్న పోరాటానికి కూడా ఒక లాజికల్ కంక్లూషన్కి ఇప్పటికీ రాలేదు అని అంటే, 100% అది చట్టంకి ఒక చట్టం ముందు ప్రశ్నలు లేవనెత్తబడతా ఉన్నాయి. వ్యవస్థల ఇంటెగ్రిటీ ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది. అదే సందర్భంలో చట్టం ముందు డబ్బు, హోదా, అధికారం, పదవులు, పరపతి ఉన్నవాడికి లేని సామాన్యుడికి మధ్య చాలా వ్యత్యాసం కూడా కనిపిస్తూ ఉంది.